డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారి మీద ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న దుర్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో ఏదైతే దళితులు ఉన్నారో ఈ దళితుల్ని ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఒక అభద్రతా భావం బయట వ్యక్తులు ఇవాళ జీవి హర్ష్ కుమార్ లాంటి వ్యక్తులు ఈయన మీద ప్రెస్ మీట్లు పెట్టి దుర్ప్రచారం చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే తోటి అన్ని కులాలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్యలు చెప్పుకోవటం, మా సమస్యల పరిష్కారానికి వాళ్ళు బాటలు వేయటం, ఇవన్నీ మేము ఈ నియోజకవర్గంలో మేము చేసుకుంటాం తప్ప ఈరోజు ఏదో హర్ష్ కుమార్ లాంటి వ్యక్తులు ఈయన మీద దుర్ప్రచారం చేసి క్రిస్టియన్కి వ్యతిరేకమని దళితులకు వ్యతిరేకమని ఇలా చేయటం అనేది మంచి పద్ధతి కాదని ఈవేళ హర్ష్ కుమార్ గారికి నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో దళితపేటల్లో అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అనేకమైన ఎంపీ నిధులు దళితపేటల్లోనే ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఎక్కడా కూడా దళితులని కానీ ఇంకో వర్గం అని కానీ తారతమ్యం భేదం లేకోకుండా ఆయన వర్క్ పట్ల విధేయతతో ముందుకెళ్ళటం. కానీ ఈ మధ్య చూసుకుంటే కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఆయనకి తెలియని విషయాలను కూడా ఆయన మీద దుర్ప్రచారం చేసి ఆయనకు అంటగట్టడం అనేది బాధాకరం. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఉండి నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యే గారితో రఘురామకృష్ణరాజు గారితో ఇక్కడ ఉన్న దళిత నాయకులందరూ కూర్చుని ఆ సమస్య పరిష్కరించుకుంటాం. మీకేమీ ఆ సమస్యని మీరాక తీసుకురామని మేము తెలియపరుస్తూ, అలాగే ఇవాళ హర్ష్ కుమార్ గారు ఎక్కడో రాజమండ్రిలో కూర్చుని ఉండి నియోజకవర్గంలో ఏదో జరుగుతుంది అనే ఒక దళితుల పట్ల ఒక ప్రేమతోటి ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారితో ఇక్కడ మాకు ఈ గ్రామాల్లో ఏదైతే ఈ ఉండి నియోజకవర్గంలో ఇక్కడ వారితో ఉన్న సంబంధాలు మేము మెరుగుపరుచుకోవడంతో మాకున్న సమస్యల్ని వారి పట్ల వారికి తెలియజేస్తూ మా సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ మేము తీర్చుకుంటాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే ఉండి నియోజకవర్గం మంచి అభివృద్ధి పదంలోనే నడుస్తుందని మేము చెప్తాం. ఎందుకంటే ఆయన చేస్తున్న ఇవాళ కాలువల ప్రక్షాళన మురికి కాలువలు ఇది రైతాంగం చాలా ఇబ్బంది పడేది. ఆ రైతాంగం గురించి ఇవాళ ఆయన తీసుకున్న మంచి స్టెప్ ఏదంటే మురికి కాలువల ప్రక్షాళన చేయడంలో మంచి భాగం. అలాగే ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్ అయినాక ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే మంచినీరు తాగునీరు అనేది మేము తాగలేకపోతున్నాం. ఇక్కడ మాకు డెల్టా ప్రాంతం అంతా కూడా మంచినీళ్ళు ఉన్నా కానీ తాగలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక మంచి నీరు జనాలకు అందించాలనే ఒక దృక్పథంతో ఆయన ఎదరికెళ్తున్నారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఇవాళ హర్ష్ కుమార్కి ఒకటే మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దళితుల పట్ల సమస్యలు కానీ ఏమన్నా గురించి కానీ మేము పరిష్కరించుకుంటాం, మీకు సంబంధం లేదు. ఎందుకంటే మీరేంటో మాకు అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో దళిత నాయకులుగా మాకు అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చి మీరు ఈ కొత్త సమస్యల్ని సృష్టించొద్దని మీకు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉండి నియోజకవర్గంలో మరి మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారి మీద మీరు లేనిపోని అసభ్య క్రియలు సృష్టించి మా రఘురామకృష్ణ గారిని మీరు కించపరుస్తున్నారు. హర్ష్ కుమార్ గారు, మీరు ఇది గమనించాలి. మీరు ఎక్కడో ఉండి కాదు, మీరు ఉండిలో ఇల్లు తీసారని చెప్పారు. ఉండిలో వచ్చి ఇల్లు కానీ చర్చలు కానీ ఎవరైనా తీసుంటే రండి, మీరు మాతో రండి, మేము చూపిస్తాం. ఇప్పుడు ఉండిలో ఉండి చచ్చితే మేము ఊరుకుంటామా? మేము దళితులమే, మేము మామూలు మాట్లాడే హక్కు మాకు ఉంటుంది. ఆయన ఏమైనా పొరపాటు చేస్తే మేము అయ్యా ఇదని చెప్తాం. అటువంటిది ఇక్కడ ఏం జరగలేదు. ఒకవేళ ఎంక్రోచ్మెంట్స్లో ఆయన ఒకటే అన్నారు, గుడి కానీ చర్చి కానీ లేకపోతే మసీదు కానీ మీరు ఆక్రమణలో ఉంటే మనం తొలగించేస్తున్నారు. దానికి మేము కూడా అందరం కట్టుబడి మేము కూడా ఆయనతో ఉండి ఇటువంటి కార్యక్రమాల్లో మేము ముందుకెళ్తున్నాం. ఆయన్ని మీరు లేనిపోని అపోహలు చేసి మీరు ఆయన్ని ఇచ్చేస్తాం అని చెప్పని ఎవరో మీతో మాట్లాడించినట్టుగా మేము అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఉండి నియోజకవర్గంలో. అటువంటిది ఏమైనా ఉంటే మాకు తెలుస్తుంది. మేము కూడా ఇదేంటి సార్ అలా అని చెప్పని అడిగే హక్కు మాకు ఉంది. అటువంటిది ఈ ఉండి గ్రామంలో జరగలేదు. ఆయన ఎప్పుడేంటి ఆయన ఫస్ట్ ఆయన నియోజకవర్గం బాగుండాలి, ముందు రైతులు బాగుండాలని మురికి కాలువలు బాగు చేస్తారు. అలాగే మంచినీరు ఇచ్చేయాలని చెప్పని మైక్రో ఫిల్టర్ పెట్టి 72 గ్రామాలు ఆయన ఇచ్చేస్తున్నారు. ఆయన అన్ని 175 నియోజకవర్గంలో మరి ఆయన నియోజకవర్గం గురించి ఆయన ఎంతో కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు. అలాగే
ప్రతి సోమవారం కూడా ఇది కూడా ఆయన ప్రజా దర్బారు ఆయన ఆఫీసులో పెడతారు. ఎటువంటి సమస్యలు ఏమన్నా మేము ముందుకెళ్ళి చెప్పుకుంటే ఆయన అన్నీ క్లియర్ చేస్తున్నారు. ఎక్కడో హైదరాబాద్లో దళిత మహిళ మామూలు ఇలాగ అరెస్ట్ అయిందంటే కూడా దానికి కూడా ఆయన స్పందించి వెంటనే ఆ దళిత ఆమె చేసిన పొరపాటు ఏంటి అని చెప్పి అక్కడ లాయర్ గారిని పెట్టి కూడా ఆవిడ తప్పు చేయలేదని తెలిసింది. ఆవిడ దానికి కూడా ఆమెను విడిపించడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. దళితుల మీద అయితే అటువంటివి ఏమి లేవు. మీరు హర్ష కుమార్ గారు మీరు ఇటువంటివన్నీ కూడా మీరు మానుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. హర్ష కుమార్ గారికి ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మా ఉండి నియోజకవర్గంలో మీరు వైషమ్యాలు సృష్టించాలనే ప్రయత్నం చేయొద్దని మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, మీకు తెలుసు ఏం జరుగుతుందనే విషయాన్ని. కులాల మధ్య వర్గాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాట్లాడకండి. మాకు ఉన్నటువంటి మా శాసన సభ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు మా అందరితోటి సన్నిహితంగానే ఉంటున్నారు. ఆయన ప్రతి ఏ విషయం మాట్లాడినా సూటిగా ఉంటుంది. తప్పు చేసినటువంటి వాడిని ఎవరిని ఆయన క్షమించడు. తప్పు చేసినటువంటి ఎవడైనా కానీ, అది ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ ఆయన క్షమించే స్వభావం ఉన్నటువంటి మనిషి కాదు. మంచి విజ్ఞాని. అలాంటిది మా నియోజకవర్గంలో మీరు ఏలుపెట్టి ఏదో కెలికి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నారని మాకు మళ్ళా వైషమ్యాలను సృష్టించే పని మట్టుకు మీరు చేయొద్దని ముఖ్యంగా హర్ష కుమార్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గౌరవంగా బ్రతకడం చేశారు. మీరు గౌరవాన్ని కాపాడండి. ఆ జాతిని పరిరక్షించే విధానాన్ని అవలంబించండి. మాకు కూడా మా జాతికి అన్యాయం జరిగితే ఇక్కడ మేము సహించే వాళ్ళం కాదు. మేము కౌంటర్ వేయగలం, మేము చెప్పగలం. ప్రస్తుతానికి ఆయన చేస్తున్నటువంటి పని రోడ్డు విస్తరణలో ఏవైనా ఉంటే అవి తొలగిస్తున్నాడు. అంతే తప్ప ఉన్నటువంటి అన్నీ కూల్చేయాలనే ఉద్దేశాన్ని దానికి బురదపామి మా అందరి మీద దాన్ని ఆయన విరోధ భావాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో ఆయన మీద ఆ సానుభూతిని పోగొట్టాలనే ప్రయత్నం మట్టుకు మీరు చేయొద్దని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మాట్లాడుతూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలోచించండి. మీరు హర్ష కుమార్ గారు సీనియర్ సభ్యులు, ఆయన చాలా తెలివైన ఆయన పట్టుదలతో ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ఆయన అన్నీ కూడా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఉన్నాడు కనుక ఆయనపై మీరు దుష్ప్రచారం చేసి ఈ ప్రజల్లో అభద్రతా భావాన్ని కలిగించొద్దని ప్రత్యేకంగా ఈ సమావేశం తరపున మీకు నేను విజ్ఞప్తి చేస్తూ మీరు ఇటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి మాట్లాడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను.